బోటీ కర్రీని చూస్తే ఎవరికైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇటువంటి బోటీ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా నేనైతే బాండీలో వేరుశనగ నూనె వేసాను. ఇది ఒక 150 గ్రామ్స్ ఉండొచ్చు. మామూలు కర్రీస్‌లో ఎలా వేసుకున్నా నాన్ వెజ్ కర్రీస్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. 2 పెద్ద ఆనియన్స్. బోటీ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బోటీ కర్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తలకాయ కర్రీకి అంత ఫ్యాన్స్ ఉంటారు. బోటీ కర్రీకి కూడా అదే విధంగా అభిమానులు ఉంటారు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక స్పూను సాల్టు, ఒక స్పూను పసుపు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. వేగితేనే అది టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను ఏమి మసాలాలు ఏమీ వేయట్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర. ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ బోటీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టం? ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి, గోంగూర వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను రోట్లో నూరాను. ఇది మిక్సీలో గట్రా వేయకుండా ఫ్రెష్గా ఓన్లీ ఇది మాత్రం యూజ్ చేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసా. నచ్చిన ఫుడ్ని ఒక్కసారన్నా తినాలి. డైలీ తిని అనారోగ్యం పాలయ్యే బదులు ఒకసారన్నా ఈ ఫుడ్ తింటే మంచిది. బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, కుక్కర్లో పెట్టి ఉడికించాను. ఎలా ఉందో పొగలు కక్కుతుంది. అయినా సరే లేట్ అయిపోతుందని వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బోటీని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒక పక్క గోంగూర ఉడకబెడుతున్నాం. మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పి దీంట్లో ఉప్పు కారం వేసేస్తున్నాను. కారం 3 టేబుల్ స్పూన్లు గ్యారంటీగా పట్టేస్తుంది. 4 వేస్తున్నాను నేను. కొంచెం గోంగూర కదా, ఖచ్చితంగా కారం ఎక్కువే పడుతుంది, ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఇందాక ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు 2 స్పూన్లు. తక్కువైతే కారం మళ్ళీ సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి. ధనియాల పొడి, కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఉంచుతాను. ఎందుకంటే కారం అన్నీ కూడా బాగా పడతాయి. మొత్తం కలిపేసి పెద్ద మంట మీద పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేస్తే ఉప్పు కారం అన్నీ కూడా ఇందులో బాగా పట్టేస్తాయి. ఈ లోపల గోంగూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న గోంగూరని ఇందులో వేసేస్తున్నాను. చూసారా, బోటీకి ఇది సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఇక దీనికి తిరుగులేని కాంబినేషన్. బోటీ అంటే గోంగూర, గోంగూర అంటే బోటీ. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. క్లీనింగ్ విషయంలో కొంచెం ప్రాబ్లం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మీరు కనుక ఓపికగా చేసుకోగలిగితే చక్కగా తెచ్చుకొని ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకొని నీట్గా. ఇప్పుడు మూత పెట్టి ఈ కర్రీని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేస్తాను. ఎందుకంటే ఈ ఉప్పు కారము పులుపు అన్నీ కూడా దీంట్లో సెట్ అవ్వాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే కర్రీ ప్రిపేర్ అయినట్లే. అలాగే కొద్దిగా కొత్తిమీర, మరీ ఎక్కువ వేయట్లేదు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక తింటమే ఆలస్యం అన్నమాట.